హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో బర్రెలక్క అలియాస్ కర్ణి శిరీష ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల గొంతుకుగా ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోనికి దిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో ఆమెకు యువత, పలువురు మేధావులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈసారి బర్రెలక్క విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన స్పందన చూస్తే అలానే అనిపించింది. అక్కడ పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులకు చిక్కులు తప్పవని భావించారు. అయితే అనూహ్యంగా ఆమె ఓటమి పాలయ్యారు. ఆమెకు కేవలం 5,000 ఓట్లు మాత్రమే పోలై డిపాజిట్ కోల్పోయారు. తనకు తక్కువ ఓట్లు రావడానికి ఓ యూట్యూబర్ కారణమంటూ తాజాగా బర్రెలక్క రెచ్చిపోయారు. సదరు యూట్యూబర్ స్టూడియోకు వెళ్లి నానా రచ్చ చేశారు. అతడిపై గట్టిగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం ఏంటంటే, ఎన్నికల ప్రచార సమయంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె పెళ్లి, ఆ తర్వాత జరిగిన పరిణామాలను బర్రెలక్క తండ్రి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఆమెపై కొందరు నెగిటివ్ గా ప్రచారం చేశారు. తాజాగా యూట్యూబర్ స్టూడియోకు వెళ్లిన బర్రెలక్క ఇంటర్వ్యూ చేసిన యాంకర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. డబ్బులిచ్చి తన తండ్రితో వీడియో చేయించుకున్నారంటూ ఫైర్ అయ్యారు. నా ఇజ్జత్ మొత్తం పోయింది. పైసలు తీసుకొని నా పర్సనల్ విషయాలు మా నాన్నతో చెప్పించావు. నీ వల్లే నాకు ఓటింగ్ తగ్గింది. మమ్మల్ని మా నాన్న వదిలేసి ఎప్పుడో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అలాంటి వాడు చెప్తే నువ్వు సోషల్ మీడియాలో నెగిటివ్ వీడియో పోస్ట్ చేశావు. నీ వల్ల నేను ఓడిపోయా. నీ బండారం అంతా నాకు తెలుసు అంటూ సదరు యూట్యూబర్ పై మండిపడింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తాను తగ్గనని ఇటీవల బర్రెలక్క స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి బరిలోనికి దిగుతున్నానని తెలిపారు. నిరుద్యోగుల గొంతు చట్టసభల్లో వినిపించి వారి సమస్యలు పరిష్కరించాలనేదే తన ధ్యేయమని ఆమె వెల్లడించారు. అందుకోసం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.